నేత బొత్స సత్యనారాయణ. టీడీపీ పాలన చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న భావననే జగన్ తెలిపారన్నారు. తమ పార్టీ అధినేత మాటల్ని వక్రీకరించారని ఆరోపించారు. కాపుల్ని బీసీలో చేర్చుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు బొత్స. తుని ఘటనపై ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు ఎంక్వైరీ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు ఆయన. అక్కడ భావాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా బాధని, వాళ్ళ ఆందోళనని, వాళ్ళ తాలూకా ఆవేదనని ఆయన ఆ ప్రజలకు వచ్చి ఇలాంటి వారిని ఏం చేయాలని చెప్పిన అన్నమాట తప్పేముంది? ఏంటి తప్పు చెప్పండి. ఏం చేస్తామని చెప్పండి. ఊరుకుంటామా? ప్రజలు అంటే ఎవరంటే చట్టాలు అని చెప్పని మీకు తెలియదా ఈ ఏం జరుగుతుందో? ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకి, ముఖ్యమంత్రి ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ఊరు తిరిగి చెప్పిన మాట కాపులు బీసీలో చేరుస్తామని చెప్పి ఆ రోజు వచ్చి మరి ఈ రోజు వచ్చి వాళ్ళు వచ్చి అడగడానికి పాదయాత్ర చేసుకుంటామంటే చేయడానికి వీల్లేదని చెప్పి ఇంటింటికి ఎంతమందిని పోలీసులు పెట్టారు. ఇంటికో పోలీసులు పెట్టి అంటే ముఖ్యమంత్రి అయితే ఈ విధంగా బంధిస్తారా? వాళ్ళని ఈ విధంగా చేస్తారా? ఇదే చట్టం దానికి వచ్చి బాధతో వచ్చి మాట్లాడితే దాన్ని వక్రీకరించి బొత్తను చూపెట్టి అక్కడ ఉన్న స్ఫూర్తిని తీసుకోవాలి. బాధలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అది తప్ప చెప్పండి.